3 ఏళ్లలో తమ్ముడు తిరిగి వచ్చేస్తాడమ్మా. కొత్త జీవితం స్టార్ట్ చేస్తాడు. నువ్వేం బాధపడొద్దమ్మా. నాకెందుకురా బాధ? దేవుడు నాకు కొడుకుని దూరం చేసినా ఇంకో కొడుకునిచ్చాడు. అది ఎలాంటి వాణ్ణి? గోల్డ్ని. నా గోల్డ్ చైన్ పోయింది. ఒరే రంగా, ఒరే బంగారే బంగారే మంది పిల్లకి కలిసాం రా. సరే కానీ గొలుసేదిరా. ఏ గొలుసు బంగారే? వాళ్ళ అప్ప నువ్వెక్కడ ఉన్నావా? ఆగాకు, తొందరపడి బాధికో. అసలు నీకు చేయి దురుసు ఎక్కువ. ఇదిగో ఇందులో నీ గొలుసు ఏదో తీసుకో. వద్దులే, ఉంచుకో. బంగారుకి హెల్ప్ చేసావు కదా, పర్లేదు. వాళ్ళ అప్ప నువ్వు ఎంత మంచిదానివా, అంతే ఈ రోజు నన్ను బాధలు అన్నమాట. ఎవడ్రా నువ్వు? రైలు నుంచి తోసేసిన టీసీలో ఉన్నావు. నువ్వెవడివిరా? అన్ని తెలిసిన నారదుల్లో ఉన్నావు. 2 days నుంచి తుప్పలు పడి తిరుగుతున్నాడు రా. నా పరిస్థితి తోడు చెప్పుకోవాలి. నాకు అర్థమైంది, మంచి ఆకలి మీద ఉన్నావు. మామూలుగా కాదు, అసలు ఈ టైంలో ఒక మంచి. డోంట్ వరీ, నా ఫామ్ హౌస్ లో అతిథి మర్యాదలకు లోటు. ఓకే. రే భాగ్యలక్ష్మి రెడీ చేయరా, మేమిద్దరం షేర్ చేసుకుంటాం. ఇంకెక్కడ భాగ్యలక్ష్మి సార్, రాత్రి మీరు మందేసి ఫినిష్ చేశారు. నాకు కూడా వదలలేదు. పోనీ శశికళని ట్రై చేయరా, మేమిద్దరం షేర్ చేసుకుంటాం. భాగ్యలక్ష్మి మ్యాటర్ శశికళకు తెలిసినట్టుంది సార్. పొద్దుల నుంచి తప్పించుకొని తిరుగుతోంది. తప్పించుకుంటూ వదిలేస్తావేంటి? దాన్ని ఎంట పడి పట్టుకొని పారిపోతుంటే పట్టుకోరమేట్రా పాపాత్ కూడా. లేకపోతే ఓ ఎగేసుకుని వచ్చేసి మందులో మంచిగానంటే రే నీచ కీచక, ఈ ఫామ్ హౌస్ లో జరుగుతున్న పాపాలు బయట ప్రపంచానికి తెలుసా? ఎందుకు తెలియదు? లాస్ట్ సాటర్డే లోకల్ ఎమ్మెల్యే నేను చార్సీలను సేవ్ చేసుకుంటూ పాలిటిక్స్ మాడుకున్నాం. ఈడు మొహం పడుతున్నాడే. నువ్వు వెళ్ళే శశికళ ట్రై చేయరా. శశికళ దొరకదు కానివ్వండి, ఒక ఐడియా. సుబ్రహ్మణ్యం రెడీగా ఉన్నాడు. బాగా కండపట్టి పుష్టిగా వయసు మీద ఉన్నాడు. అయితే ఇంకే ఓ పని మీద ఉండు, మేద్దరం షేర్ చేసుకుంటాం. అంటే మీకు ఆ లింగ భేదాలు? నాకు బ్లండర్ పడిందంటే జెండర్ తో పని లేదు. నువ్వు ఇక్కడికొచ్చి తప్పు చేశావు. నా కొడుకు నిన్ను నమ్మి తప్పు చేశాడు. వాడికి శిక్ష పడాలి. మీ ఇద్దరికి ఒకేసారి గర్నిస్తా. కాల్చుకోండి. బతికిన వాడు బయటపడతాడు.